హాయ్ అండి, నేను ఈరోజు చూపిస్తుంది అటుకులది పోహా అండి. కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ పల్లీలు వేసుకుంటున్నాను. ఎందుకంటే పల్లీలు అనేది కొంచెం లేట్గా వేగుతాయి కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకున్నాను. కొంచెం రెడ్డిష్ అయినాక తాలింపు పెట్టుకుంటాను. ఇవి కొంచెం వేగాక మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలా. ఇవి వేగాక మనం మిరపకాయలు వేసుకోవాలండి. కట్ చేసి చిన్నగా కట్ చేసి కారం వస్తుందుకు మిరపకాయలు వేసాను. కొంచెం వేగింది. నేను ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ కొంచెం వేగుతున్నాక నేను పసుపు వేస్తున్నానండి. అలాగే సాల్ట్ వేస్తున్నాను. దీని తగ్గట్టు సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుంది ఆనియన్. దీన్ని పోహా అంటారు, అటుకుల సుశీల అంటారు, ఉగ్రాని కూడా అంటారు. ఎక్కడ ఏ విధంగా అంటే అక్కడ ఆ విధంగా అంటారండి. అటుకులు మరలేయడం అంటారు. దీనికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. దీనికి ఎన్ని పేర్లున్నా చేసుకునే విధానం ఒకటేనండి. ఈ అటుకులు అనేది అంత దొడ్డి కాదు, అంత సన్నగా కాదు, మీడియం అటుకులు. కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి ఒకసారి మనము ఇందులో వేయనీకి. ఆనియన్ వేగిందండి మంచిగా. ఈ పోహా ఇట్లా నీళ్ళతో కడుక్కున్నాను నేను. అటుకులు ఇందులో వేసేసి కలుపుకోవడమే. ఇది బాగా ఇట్లా కలుపుకొని, ఇలానే సాల్ట్ వేసేసినాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. పడితే వేసుకోవాలి. మళ్ళీ ఇట్లా మూత పెట్టుకొని కొంచెం ఉమ్మగిల్లేయాలా. ఒక 5 మినిట్స్ తర్వాత కలుపుకుందాం. 5 మినిట్స్ అయింది కదా, తెరుచుకొని కొంచెం కారం తగ్గిందండి. కొంచెం పొడి కారం కూడా వేసుకోవచ్చు మనము. స్పైసీ కోసము మిరపకాయలు చప్పగా అనిపించినాయి, నేను అందుకే కొంచెం పొడి కారం వేసుకుంటున్నాను. మిరపకాయలు తినని వాళ్ళు కూడా మొత్తం పొడి కారం కూడా వేసుకోవచ్చు మనము. ఒక 2 మినిట్స్ అయింది, చూసుకుందాము. ఇలా కలుపుకొని మనము ఓన్లీ పచ్చిమిరపకాయలు వేస్తే పచ్చగా ఉంటుందండి. ఇది ఎండుకార పొడి వేసినాం కాబట్టి కొంచెం రెడ్డిష్ మీద వచ్చింది మనకు. అట్లాగే పుట్నాలు కొంచెం బరకగా అంటే దొడ్డుగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి. ఇది వేస్తే టేస్ట్ బాగుంటుందండి దీంట్లో సుశీలలో. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనము చిన్న మంట మీద మూత పెట్టి ఉంచుకొని తీసేయడమే అయిపోతుంది మనకి. ఇంకా ఇది పోహా రెడీ అయిపోయిందండి. అటుకుల సుశీల మరలేయడము, దీనికి ఏ పేరు పెట్టినా ఇది రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.